ఏంట్రా నువ్వింకా పడుకోలేదా? హాల్లోకి వచ్చేవేంటి? హా? నేను వాటర్ కోసం వచ్చాను. నువ్వేంటి హాల్లో తిరుగుతున్నావు? నిద్రపోలేదా? అంటే నిద్ర పట్టడం లేదురా. అదేంటి కొత్తగా? భోజనం చేసిన 5 నిమిషాలకే గురక పెట్టేస్తావు కదా? అదేంటంటే టెన్షన్లో ఉన్నాన్రా. టెన్షనా? దేనికోసం టెన్షన్ పడుతున్నావు? అంటే అది దేనికోసం కాదురా, ఏదో మనసులో ఆదుర్దాగా ఉంది, దాంతో నిద్ర పట్టలేదు. అందుకే కొంచెం సేపు అటు ఇటు తిరిగితే నిద్ర పడుతుందని. అవునా? మరి నువ్వు మెలకుగా ఉంటే నీ ముద్దుల మనవరాలు వచ్చేస్తుంది కదా. దగ్గర కూర్చొని కాళ్ళు పడతాను, కథలు చెప్తానంటూ ఏత్తాను. రూమ్లోనే ఉందా? రూమ్లోనే ఉంది, నిద్రపోతుంది. మాదేలా నిద్రపోతుంది? నువ్వు మెలకుగా ఉన్నావు కదా. ఉండు, నేను పిలుచుకొస్తా. పల్లవి, అయ్యో పల్లవి! అయ్యో వామ్మో, ఇప్పుడు వీడి గదిలోకి వెళ్ళాడంటే పల్లవి లేదని తెలిసిపోతుంది. ఏంటి ఒక్క క్యాబ్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఆలస్యం అయిపోతుంది. ఫాస్ట్గా నడుచుకుంటైనా వెళ్ళిపోతాను. రే ఆగరా. ఏయ్, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? లేకపోతే బుద్ధుందరా నీకు? పాపం ఉదయం అంతా పనిచేసి అలసిపోయిన అమ్మాయి నిద్రపోతుంటే వెళ్ళి నిద్ర లేపుతావా? అంటే నువ్వు మెలకుగా ఉన్నావు కదా అని. అయితే ఉదయం అంతా తనే నాకు సేవలు చేయాలి, రాత్రి నిద్రపోయినప్పుడు కూడా తనే నాకు సేవలు చేయాలా? ఆహా, అది కాదు. ఏది కాదు? ఇదిగో నాకు ఆవలింతలు వచ్చేస్తున్నాయి, నువ్వు పోయి పడుకో, నేను పడుకుంటాను. ఏంట్రా అలా గుడ్ల గోబులాగా కళ్ళేసుకుని చూస్తున్నావు? పో. వెళ్తానులే. అమ్మయ్యా, ఈ పల్లవి ఎక్కడున్నట్టు? పనేంటి? ఏంటి ఈ పాయిజన్ తాగి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావా? అంతకు మించి నాకు వేరే దారే కనిపించట్లేదక్క. హే, ఏం మాట్లాడుతున్నావు? నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేశాడు, నన్ను వదిలేశాడు. నేనేడిస్తే నా కన్నీళ్లు తుడవడానికి, నా కష్టం వస్తే కాచుకోవడానికి నాకంటూ ఎవరూ లేరక్క. మా తాతగారు బ్రతుకున్నంత వరకు నేను రాణిలాగే ఉన్నాను, మహారాణినే అనుకున్నాను. ఆయన పోవడంతో ఒక్కసారిగా నా జీవితం తలక్రిందులైపోయిందక్క. అనాథనైపోయానక్క. ప్రేమించిన వాడు లేడు, పెంచిన వాడు లేడు. అందుకే అనాథలాగా ఇలా బ్రతకలేక చచ్చిపోవడమే కరెక్ట్ అనుకున్నాను. పిచ్చిదానా, ప్రేమించిన వాడు మోసం చేశాడని చచ్చిపోతే నువ్వు 2 తప్పులు చేసినట్టు అవుతుంది. ఒకటి, నీ జీవితాన్ని నువ్వు అర్ధాంతరంగా ముగించినట్టు అవుతుంది. 2, అలాంటి వెధవలు ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఇచ్చిందానివవుతావు. నేను చదువుకున్నానక్క. ఆత్మహత్య చేసుకోవడం పాపమని నాకు తెలుసు, కానీ నాకు వేరే ఆప్షనే కనిపించడం లేదు. మనం వెతుక్కోవాలే కానీ బతకడానికి ఎప్పుడూ అందరికీ చాలా అవకాశాలుంటాయి. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? అనాథ శరణాలయంలో అక్క. నువ్వున్న మెంటల్ కండిషన్లో అలాంటి చోట ఒంటరిగా ఉండడం కూడా మంచిది కాదు. నువ్వొక పని చెయ్యి.
వాట్సాప్లో మా ఇంటి లొకేషన్ని సెండ్ చేస్తాను. రేపు మార్నింగ్ నువ్వు ఇంటికి వచ్చేసి ముందు నువ్వు ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి, దాని తర్వాత సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మనం కూర్చుని ఆలోచిద్దాం. నువ్వు ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. నీకంటూ ఎవరూ లేరు అంటున్నావు కదా, అక్క అని పిలిచావు కాబట్టి నేను నీకు తోడపుట్టిన అక్కననుకో. అక్క ఇక భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండు. నీకు తోడుగా నేనున్నాను, నీకండగా నేనుంటాను. నిన్ను ప్రేమించాను అని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయినవాడు ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే, ఎలాగైనా వాణ్ణి తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అర్థమైందా? నువ్వు ఒంటరివి కాదు, నీకు నేనున్నాను. ఉదయాన్నే వచ్చేసి ఓకేనా? సరే అక్క. నువ్వు వెళ్ళగలవా, లేదా మీ అనాథ శరణాలయం దగ్గర నన్ను డ్రాప్ చేయమంటావా? అక్కర్లేదక్క, నేను వెళ్తాను. మరి రేపు తప్పకుండా నువ్వు చెప్పిన అడ్రస్కే వస్తానక్క. నీ మాటలతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నాకు కూడా ఒక తోడబుట్టిన హక్కుందని భరోసా వచ్చింది. ఖచ్చితంగా రేపు వస్తానక్క. సరే, జాగ్రత్తగా వెళ్ళు. పాపం ఒంటరి ఆడపిల్ల, ఇలాంటి వాళ్ళని కూడా మోసం చేయడానికి మనసెలా వస్తుందో ఈ దరిద్రపు వెధవలకి. ఛా! మావి గారు, తీసుకుందారా? చంటి హారతి తీసుకోండి. బామ్మగారు హారతి తీసుకోండి. అమ్మా పల్లవి, రాత్రి ఏ టైంకి వచ్చావు? కొంచెం ఆలస్యంగా వచ్చాను బామ్మగారు. రాత్రి నువ్వు ఇంట్లో లేని టైంలో నువ్వు ఉన్నావేమో అనుకొని అన్నయ్య నీ రూమ్లోకి రాబోయాడంట. నానమ్మ చాలా టెన్షన్ పడిందంట. అవునమ్మా, ఎప్పుడూ టైంకి వచ్చేసేదాను కదమ్మా. రాత్రి ఎందుకు ఆలస్యమైంది? అయ్యో, రాత్రి నేను వస్తుంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది బామ్మగారు. ఎవరమ్మా అమ్మాయి? సూసైడ్ చేసుకోవడం ఏంటి? దేనికోసం? పాపం, ఎవరూ లేని ఒక అనాథ జీవితంలో ఎదురైన సమస్యల్ని చూసి భయపడి చచ్చిపోవాలనుకుంది.